హలో అండి, జై శ్రీకృష్ణ అందరికీ. ముందుగా నా వంట నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి కొన్ని ఉల్లిపాయలు మాత్రమే వేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకొని మంచిగా వేసిన తర్వాత మిగతా ఉల్లిపాయలన్నీ వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు కొంచెంసేపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకొని వేపాలి. తర్వాత క్యారెట్ వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు వేపి తర్వాత ఉప్పు కారము తగినంత వేసుకొని కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మసాలా వేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇది ఓన్లీ 5 to 6 minutes లోపల అవుతుంది. మనం తురుముకోవటం మాత్రమే లేట్ అవుతుంది. ఇది చపాతీల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు.